ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. సో, కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో రన్ అయితూ ఉంటుందనమాట. ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉంది కోలోరెక్టల్ కార్సినోమా, అది కూడా ఒక్కళ్ళకంటే ఎక్కువ మందికి. అంటే యూజువల్లీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసినట్టు ఏజ్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే, ఆ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏ ఏజ్‌లో వచ్చింది. సో, యూజువల్లీ లెస్ థాన్ 50 ఇయర్స్ ఏజ్‌లో వచ్చింది అంటే ఒక్కళ్ళకున్నా సరే మనం చాలా మిగతా ఫ్యామిలీ వాళ్ళంతా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఒకవేళ లెస్ థాన్ 50 కాకపోయినా ఒక ఇద్దరు నుంచి ముగ్గురికి ఆల్రెడీ హిస్టరీ ఉంది అంటే మాత్రం ఇదే పెద్ద పే క్యాన్సర్ అనే హిస్టరీ ఉంటే మాత్రం అప్పుడు గూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి వాళ్ళు. అంటే వాళ్ళకి ఎర్లీ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తామనమాట. సో, ఇది ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉండడం అనేది అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. మిగతా ఆ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. సో, రెండోది ఏంటి అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ అంటే మందు. సో, నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటిదంటే స్మోకింగ్. స్మోకింగ్, ఈ ఆల్కహాల్ అనేది చాలా వాటికి ఎలాగైతే కారణమో, ఈ కోలోన్ క్యాన్సర్ గూడా అవి 2 ఒక ఇంపార్టెంట్ రీజన్ అనమాట. నెక్స్ట్ ఏంటిదంటే రెడ్ మీట్ తినడం. రెడ్ మీట్ అంటే మనకి యూజువల్లీ ఏంటంటే మాంసం యూజువల్లీ బీఫ్ కానీ, పోర్క్ కానీ, మటన్ కానీ, సో, ఆ మీట్‌లో కూడా ఏంటి అంటే ప్రాసెస్డ్ మీట్. ప్రాసెస్డ్ మీట్ అంటే ఇప్పుడెలా అంటే ఆ బార్బిక్యూలు చేసుకొని తింటారు. ఇంకొకటేంటిదంటే ఫ్రైడ్ మీట్ అంటే యూజువల్లీ కొంచెం ఉడకబెట్టింది కొంచెం బెటర్ ఎప్పుడైనా. ఆ ఫ్రై చేసేసి ఇంకొకటి పికిల్డ్. చాలామంది పచ్చళ్ళు ఎలా అంటే ఈ మటన్ పచ్చళ్ళు ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకుంటారు. సో, దాంట్లో లాట్ ఆఫ్ సాల్ట్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో చే మనకి ఆ మీట్ అనేది చేంజ్ అవుతుందనమాట. అంటే చార్డ్ అంటే కొంచెం బొగ్గులాగా అవుతుంది. ఎస్పెషల్లీ బార్బిక్యూ దాంట్లో బాగా వేడి అవ్వడం వల్ల, ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల చార్డ్ అయిపోతుంది. చార్డ్ అంటే ఆ నల్లగా బొగ్గులాగా అయిపోతుంది. సో, అది చాలా ప్రమాదకరమైన ఫుడ్ అనమాట. యూజువల్లీ అది అవాయిడ్ చేస్తే బెటర్. సో, వైట్ మీట్ ఈస్ డిఫరెంట్. వైట్ మీట్ అంటే ఏంటిదంటే యూజువల్లీ చికెన్ అట్లాంటిదనమాట. సో, రెడ్ మీట్ అంటేనేమో ఆహ్, ఈ బీఫ్ కానీ, పోర్క్ కానీ, గోట్ కానీ, సో, దీన్ని రెడ్ మీట్ అంటారు. సో, అంటే రెడ్ మీట్‌లో కూడా మళ్ళీ ప్రాసెస్డ్ మీట్ అనేది హార్మ్‌ఫుల్. సో, ఇవి కాకుండా ఇంకా ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ అన్నమాట. సో, ఏజ్ దాన్ని ఇప్పుడు ఎవరైనా సరే ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఏజ్ ఉన్నారు అంటే, మిగతా 50 సంవత్సరాల కంటే తక్కువున్న వాళ్ళకంటే, 50 సంవత్సరాల కంటే ఎక్కువున్న వాళ్ళకి ఆటోమేటికల్‌గా రిస్క్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, అది ఏజ్ గూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటది. కంపేర్ టు యంగర్ పీపుల్. సో, ఇవి కాకుండా ఇంకా మనం ఇంకేం రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పుకోవచ్చు అంటే, కొన్ని ఇన్‌ఫ్లమేటరీ డిసార్డర్స్ అంటారు. అంటే ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ ఆఫ్ కోలాన్. యూజువల్లీ అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. సో, అది కోలైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ అన్నమాట. పెద్ద పేగుకి ఒక ఇన్‌ఫ్లమేషన్ లాగా ఉంటుంది. సో, అది అల్సరేటివ్ కోలైటిస్. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. యూజువల్లీ అల్సరేటివ్ కోలైటిస్ అది టైమ్ పీరియడ్ ఎంత ఎంత ఉంది అంటే ఒక 10 నుంచి ఒక 20 ఇయర్స్ తర్వాత రిస్క్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, కొంచెం అల్సరేటివ్ కోలైటిస్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే స్క్రీనింగ్ రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండాలి. సో, కొంచెం కాషియస్‌గా ఉండాలన్నమాట. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. అల్సరేటివ్ కోలైటిస్ తర్వాత నెక్స్ట్ ఇంకొకటేంటంటే డయాబెటిస్. సో, డయాబెటిస్ వల్ల ఏంటి అంటే అందులో హైపర్ ఇన్సులినిమియా అంటే ఇన్సులిన్ అనేది ఎక్కువుంటుంది వీళ్ళకి. సో, ఆ ఇన్సులిన్ అనేది ఏంటి అంటే ఆ కోలన్ మ్యూకోజల్ సెల్స్‌కి అది ఫుడ్ అన్నమాట. సో, దానివల్ల కూడా వీళ్ళకి డయాబెటిస్ వల్ల మిగతా వాళ్ళకంటే వీళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువుంటుంది. సో, వాళ్ళు కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. నెక్స్ట్ కొలిసిస్టెక్టమీ పేషెంట్స్ కొలిసిస్టెక్టమీ గాల్ బ్లాడర్ తీసేసిన వాళ్ళు. కొన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్లనో, వేరే రీజన్స్ వల్లనో కొంతమందికేందంటే గాల్ బ్లాడర్ తీసేస్తారు. దాన్ని కొలిసిస్టెక్టమీ సర్జరీ అంటారు. సో, అలా సర్జరీ అయిన పేషెంట్స్ కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఇప్పటి వరకు నేను మాట్లాడిన అంశం ఏంటంటే, వాట్ ఆర్ ద రీజన్స్ అన్నమాట. అంటే ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అసలు కోలాన్ క్యాన్సర్‌కి అనేవి మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏంటి అంటే ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్. అంటే ప్రొటెక్టివ్ అంటే ఏది మనల్ని కోలాన్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. సో, అవి మనం ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఫిజికల్ ఎక్సర్‌సైజ్. సో, రోజు అట్‌లీస్ట్ మీరు ఒక అర్ధగంట నుంచి గంట ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే పెద్ద పే క్యాన్సరే కాదు, ఇంకా చాలా క్యాన్సర్‌లని మీరు అవాయిడ్ చేయొచ్చు. సో, ఫిజికల్ యాక్టివిటీ అనేది మాత్రం ఖచ్చితంగా చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది. సో, సెకండ్ థింగ్ ఏందంటే హ్యాబిట్స్. ఆ టొబాకో గానీ, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ అలవాట్లు అవాయిడ్ చేయడం.
వీటి వల్ల కూడా మీకు చాలా ఫలితం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫైబర్ డైట్. హై ఫైబర్ డైట్ అంటే ఇప్పుడు మనకి గ్రెయిన్స్ అనమాట. అంటే ఇప్పుడు గోధుమలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, వాటి మీద పొట్టు తీయకుండా అలానే అంటే మామూలుగా మనం యూజువల్ ఏం చేస్తారంటే బియ్యంని మిల్లులలో చేసి ఫైన్‌గా చేసేసి తర్వాత వాడుతుంటాం. అలా కాకుండా పైన పొట్టు ఉంటుంది. ఆ బియ్యం పొట్టుతో తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్ అనమాట. సో, అది చాలా హై ఫైబర్ డైట్. సో, ఆ హై ఫైబర్ డైట్ అనేది మనకి ఈ పెద్ద పే క్యాన్సర్ నుంచి రక్షణ కవచంలా నిలబడుతుంది. సో, అదొకటి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఫ్రూట్స్ అనమాట. అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. వెజిటబుల్స్ కూడా మీరు మీ డైట్‌లో అవి ఎక్కువ ఉంచుకోవడం వల్ల కూడా మనం కోలన్ క్యాన్సర్‌ని నివారించొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే వెల్లుల్లి. సో, ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిందేంటంటే ఆహ్, అల్లం వెల్లుల్లిని మానేస్తున్నారు. అంటే ఇప్పుడు నాన్ వెజ్‌తో పాటు కూడా అల్లం వెల్లుల్లి కూడా కంప్లీట్‌గా మానేయడం చాలామంది అంటే రిలీజియస్ ప్రాక్టీసెస్ కావచ్చు, దానివల్ల కావచ్చు చాలా మానేస్తున్నారు. కానీ ఒక్కటేంటంటే ఈ వెల్లుల్లి అనేది అంటే చాలా చాలా ప్రయోజనాలుంటాయి దాంట్లో. సో, క్యాన్సర్ నిరోధక పదార్థాలు కూడా ఈ వెల్లుల్లిలో అనేది ఉంటుంది.